హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజైతే మ్యాంగో ఐస్ క్రీమ్ వ్లాగ్తో వచ్చేసానండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, పిల్లలు ఏదో ఒకటి చేయి మమ్మీ మ్యాంగోతో స్పెషల్ చేయంటే నాకైతే టక్కున మ్యాంగో ఐస్ క్రీమ్ గుర్తొచ్చి నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేసేసానండి. నేనైతే దీనికోసమనే 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ అయితే పండినయే తీసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత మ్యాంగోని అయితే మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ మ్యాంగో పీసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే 1 కప్పు పాలు వేసుకొని పాలైతే మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో కొన్ని పాలు యాడ్ చేసుకొని దీంట్లోకైతే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకొని అది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. కలిపి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉడుకుతున్న పాలు ఉన్నాయి కదండి, ఈ పాలలోకైతే నేను ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా. ఇది నేను కండెన్స్డ్ మిల్క్ తయారు చేసుకుంటున్నా. ఐస్ క్రీమ్కి ఇంపార్టెంట్ కండెన్స్డ్ మిల్క్ మనకి. నెక్స్ట్ దీంట్లోకనే కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఉండలు కడుతూ ఉంటుంది. సో ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. మనకి ప్యాన్లో అటు ఇటు అంటిన దాన్ని కూడా లోపలికి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. పాలైతే మనకి బాగా చిక్కబడాలండి. నెక్స్ట్ దీంట్లో అయితే ఒక 4 to 6 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఐస్ క్రీమ్ అంటే వెనిలా ఎసెన్స్ లేనిది మనం తినలేం కదా. ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కండెన్స్డ్ మిల్క్ తయారైపోయిన తర్వాత పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇదైతే మనకి ఫ్రెష్ మీగడ అండి, పాల మీదది. ఇక్కడ మనం మ్యాంగో పీసెస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోకైతే ఈ మీగడ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది చల్లబడాలి. ఇది చల్లగైన తర్వాత మ్యాంగోలోకి యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. నాకైతే కలర్ఫుల్గా ఉంటే ఐస్ క్రీమ్ బాగుంటుందని నేనైతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ చూసారు కదండి ఐస్ క్రీమ్ ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా. దీన్నైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి మంచిగా కలుపుకొని దీనిపైన అయితే ఒక కవర్ పెట్టేసి గాలి బయటికి వెళ్ళకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ కామెంట్ మీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ and like my videos. Thank you.